హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే పొద్దున్న కాపు మొక్కలు నాటడానికి బయలుదేరిపోయాను. ఇక్కడ కనిపిస్తున్నది బ్రింజల్ క్రాప్, చాలా బాగుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న అల్లం చేను మొత్తం మాదే, చాలా పొడుగ్గా పెరిగిపోయింది కదా చూడండి. అండ్ మేము వచ్చేసి ఫైనల్గా కాఫీ మొక్కలు ఉన్న చోటుకు అయితే వచ్చేసాం. ఈ మొక్కల్ని టబ్బు అండ్ గోనెల దగ్గర అయితే సర్దేసి కొంత దూరం అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కాపీ చెట్టు వైపు చూడండి. సెలక్షన్ 9 రకం ఈ కాపీ చెట్టు తెగ విరక్కాస్తుంది కాయలు. మేము నాటే మొక్కల విషయానికి వస్తే సెలక్షన్ 9 అండ్ చంద్రగిరి నాటుతున్నాము. ఇక్కడ చూడండి, మా బ్రో అయితే వెయిట్ చెక్ చేస్తున్నాడు, ఏది ఎక్కువ బరువు ఉందో. నేనైతే కావిడి బద్ద పట్టుకోలేదు, మా బ్రోకి అయితే కావిడి బద్ద ఇచ్చేసి నేనైతే టబ్బులో ఒక 30 మొక్కలు పట్టుకున్నాను. ఈ తోట మధ్యలో చూడండి, అల్లం అయితే విపరీతంగా నాటేసి ఉన్నారు. చాలా ఎక్కువ ఉంటుంది మా ఊర్లో అల్లము. ఇవి మోసుకొని అయితే ఇంకో 500 మీటర్స్ అయితే వెళ్ళాలి. ఫైనల్గా అయితే వచ్చేసాం. మా బ్రో మొయ్యలేక కావిడి బద్ద నేను మొయ్యాల్సి వచ్చింది. అండ్ వర్క్ అయితే స్పీడ్గా అయిపోవాలి, నేనైతే త్వరగా తెచ్చేసాను. ఇప్పుడైతే మొక్క నాటడానికి గొయ్యి అయితే కొట్టాల్సి వస్తుంది. అండ్ గొయ్యి తవ్విన తర్వాత అయితే మొక్క అయితే నాటడానికి రెడీ అయిపోయాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నాను, ఈ యొక్క ప్లాంట్ని తీసుకున్నాను. కింద భాగంలో ఉన్న ప్లాస్టిక్ కవర్ని అయితే చింపేశాను పూర్తిగా. అయితే ఏడ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇలా నాటితే ఆ సాయిల్ని తగిలి రూట్స్ అనేవి త్వరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, త్వరగా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇలా అయితే చేయండి. సో మేమైతే తెచ్చుకున్న మొక్కల్లో మొత్తం అయితే నాటేసాము. మీరు కూడా ఇలా కాఫీ మొక్కలు నాటుతుంటే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా. అలా వెళ్తున్న సమయంలో అయితే ఈ కాఫీ మొక్కలకి చూస్తే నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది. అదేంటంటే కాఫీ మొక్క మధ్య దూరం ఎంతంటే 8 అడుగులు తవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ చంద్రగిరి మొక్క రకంలో దీని యొక్క బ్రాంచెస్ చాలా పొడుగ్గా ఎదుగుతాయి కాబట్టి 8 అడుగుల దూరంలో అయితే కొట్టాల్సి ఉంటుంది. పని మొత్తం అయిపోతే టబ్ మోసుకొని నేనైతే బయలుదేరిపోయాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే పైన కనిపిస్తున్న యువర్ ట్రూలీ ఫార్మర్ అనే యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.